భార్య భర్తలు ఇద్దరు బండి మీద వెళ్తున్నారు. యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయితే భార్య కోమాలోకి వెళ్ళిపోయింది. ఆమెకి తలకు కూడా బాగా గాయాలైనాయి. హస్బెండ్ ఆమెను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో అడ్మిట్ అయినా డాక్టర్ చెప్పారు చాలా సీరియస్గా ఉంది మ్యాటర్, మేము ఒక 48 అవర్స్ వరకు ఏం చెప్పలేమని చెప్పారు. ఆమె కోమలోకి వెళ్ళి మేము చూడలేదు, మాట్లాడట్లేదు. అప్పుడు ఈయన డాక్టర్తో ఇలా మాట్లాడుతున్నాడు. అప్పటికి 2-3 అవర్స్ అయిపోయింది. చాలా క్రిటికల్గా ఉంది కండిషన్. ఆ టైంలో హస్బెండ్ చెప్తున్నాడు, ఈమెకి ఇంకా 40 ఇయర్స్ కాకముందే ఇలాగైతుందని అనుకోలేదు డాక్టర్ గారు అని చెప్పి ఆయన డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు కోమాలో ఉన్న ఆమె లేచిపోయి, ఓర్మై నాకు 35 ఇయర్సే, 40 కాదు, నాకు 35 సంవత్సరాలే. డాక్టర్ షాక్. అంటే ఆడవాళ్ళకి ఏజ్ తక్కువ చెప్తే మామూలుగా ఉంటుంది. ఆడు డాక్టర్ అన్నాడు కోమలుగా చచ్చిన కూడా లేచిపోద్ది మీ ఆవిడ. మీరు అందరూ మంచివాడు. తక్కువ చెప్పుకుంటూ మళ్ళీ పెళ్లి చూపులే ఉండవు కదా, మనకి కరెక్ట్ చెప్పుకోవడం మంచిది. అవునండి. సారీ అని చెప్పేసాడు ఆయన. మా భార్యకి 34 రన్నింగ్ 35 కంప్లీట్ 34 అన్నాడు. ఓకే. అప్పుడు ఆమె శాంతమూర్తి అయిపోయింది. ఈరోజు మొదటిగా జడ్జెస్లో నుండి ఒక స్త్రీ గురించి ఈరోజు ప్రతి తల్లి కూడా ఇటువంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి. ఇక్కడ 13 అధ్యాయం నుంచి 16 అధ్యాయం వరకు కూడా ఒక ఆయన కనిపిస్తాడు. ఎవరైనా? సంసోన్ కదండి. ఏ గోత్రానికి చెందినవాడు ఈయనంటే దాను గోత్రానికి చెందినవాడు. ఏ గోత్రం? దాను నఫ్తాలి. ఎవరు వీళ్ళు? రాహేలుకు సంబంధించిన దాసి పిల్లలు వీళ్ళు. ఇక్కడ ఈ స్త్రీ 13 అధ్యాయంలో 3వ వచనం చదవండి. అందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం నుంచి. ఆ కాలంన దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడునైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. చాలమ్మా. మానోహతో మాట్లాడలేదు దేవదూత అండి. న్యూ టెస్ట్మెంట్లో కూడా దేవదూత ఫస్ట్ యోసేపుతో మాట్లాడలేదు. ఫస్ట్ ఎవరితో మాట్లాడింది? మరీతోనే. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీతో దేవదూత మాట్లాడుతుంది, నువ్వు గొడ్రాలవు. నాకు అనిపిస్తుంది కొందరి విషయంలో కొన్ని లేకపోవటం అన్నది మనం అనుకుంటాం, నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ గ్యాప్ని దేవుడు దేంతో ఫుల్ చేయాలనుకుంటాడు? మనకు ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా చూస్తే 25 అధ్యాయంలో ఇస్సాక్కి వెంటనే పిల్లలు పుట్టలేదు. ఆల్మోస్ట్ 60 ఇయర్స్ 40 ఇయర్స్కి మ్యారేజ్ అయింది. 20 సంవత్సరాలు పట్టింది. 60 ఇయర్స్కి ఎవరు పుట్టారు? యాకోబు, ఏసావు పుట్టారు. అబ్రాహాంకి అయితే 25 ఇయర్స్ తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇస్సాక్ ఏమో మ్యారేజ్ అయిన 24 ఇయర్స్కి. అక్కడ డేట్ అక్కడ మనకి 25 అధ్యాయంలో మనం చూస్తాం ఏ ఏజ్లో మ్యారేజ్ జరిగింది, ఏ ఏజ్లో వారికి సంతానం కలిగింది. సంతానం కలగడానికి కూడా ఇస్సాకు ప్రార్థన చేస్తేనే దేవుడు ఏం చేశాడు? సంతానం ఇచ్చాడు. అంటే కొన్ని దేవుని ద్వారానే రావాలి, ప్రార్థన ద్వారానే అది జరగాలి. కొన్ని జరగట్లేదు అంటే దానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రేయర్ ద్వారా కలుగుతుంది. ప్రార్థన ద్వారా వచ్చే ప్రతిదీ కూడా నాట్ ఆర్డినరీ, అది సాధారణమైనది కాదు. అది
కాబట్టి దేవదూత చెప్పింది, ఇదిగో ఇలా జరగబోతుంది. ఎందుకు ఆమెతో దేవదూత మాట్లాడింది? ఆ టైంలో కూడా ఇశ్రాయేలీలు ఎంతోమంది అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ స్త్రీతో మాట్లాడటానికి గల కారణం ఏంటి తెలుసా? ఆ పేరెంట్స్కి ఉన్న ఒక మైండ్ సెట్, ఒక అద్భుతమైన ఆలోచన ఉంది వాళ్ళకి. ఓకే, నువ్వు మాకు పిల్లల్ని ఇస్తున్నావా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంతటితో ఆపలేదు వాళ్ళు. వాళ్ళకున్న ఆలోచన విధానం చూడండి. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏ ఆలోచనతో అప్పుడున్న ఏంజెల్తో మాట్లాడారో మనం కూడా అటువంటి మనసు దేవుడు ఇచ్చునుగాక. 8 అదే రీతిగా 12 13 అధ్యాయంలో 8వ వచనం, 13 అధ్యాయంలో 12వ వచనం ఒకసారి చదువుదాం. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. చాలమ్మా, నెక్స్ట్ 12వ వచనం. అందుకు మానోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా. చాలమ్మా, ఇక్కడ 2 విషయాలు కనిపిస్తున్నాయి. ఆ బిడ్డ విషయంలో మేము ఏం చెయ్యాలో అది మాకు తెలియాలి, అది మాకు నేర్పించు. చెప్పమంటలేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీకు చెప్పిందైనా వినిందైనా మర్చిపోతాం, నేర్చుకునేది మర్చిపోం. హల్లెలూయా. ఏంటండి? నేర్చుకున్నది మర్చిపోం మనం. నేర్చుకున్నది కూర్చుంటుంది. కాబట్టి ఇక్కడ ఆ బిడ్డ విషయంలో మేము ఏం చెయ్యాలో మాకు నేర్పించు. అప్పుడు వాళ్ళకి, అప్పుడున్న ఇశ్రాయేలుకున్న పరిస్థితి ఏంటంటే, ధర్మశాస్త్రం ఉండేది 2 దగ్గరే ఉండేది. ఒకటి యాజకుని దగ్గర, 2వది రాజు దగ్గర, అంతే. మిగతా వాళ్ళ దగ్గర లేదు. 2 దగ్గర ఉండేది. ఏమండి? కొంతమంది దైవజనులు ఈరోజు మార్టిన్ లూథర్ టైంలో అందరి చేతిలో బైబిల్ ఉండాలని ఆయన ప్రగాఢ వాంఛ. అట్లాంటి సేవకుల ద్వారా బైబిల్ అందరి దగ్గరికి వచ్చింది. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళకి బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు. మందిరంలో కూడా, అప్పుడున్న మందిరాల్లో కూడా ఎలా ఉండేదంటే, ఏ బలులు కార్యక్రమాలు జరిగాయి తప్ప వాక్యాన్ని బోధించే విషయాలు చాలా తక్కువ. మనకి ఎజ్రా టైంలో కనిపిస్తుంది. మరలా మోషే ఉన్న టైంలో కూడా తప్పకుండా దాన్ని బోధించేవారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఈమెం అడుగుతుందంటే, మేమేం చెయ్యాలో మాకు నేర్పించు అన్నది ఒకటి. 2వదిగా ఆ బిడ్డ ఏం చేయబోతున్నాడో, ఏం కాబోతున్నాడో అది మాకు తెలియజే. ఏముందని స్టేట్మెంట్. మేమేం చెయ్యాలో అది మాకు నేర్పించు. చెప్పడం కాదు, నేర్పించమన్నాడు. నెక్స్ట్ ఆ బిడ్డ ఏం కాబోతున్నాడో, ఏం చేయబోతున్నాడో అది మాకు తెలియజే. ఆ స్త్రీతో దేవతో చెప్పు, నువ్వు పవిత్రంగా ఉండు, అపవిత్రమైనది ఏది కూడా టచ్ చేయొద్దు. ఆ రోజు వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుడు నేర్పించాడు. అద్భుతమైన కుమారుని దేవుడు ఇచ్చాడు. 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన? 13 మంది న్యాయాధిపతులు ఉన్నారు. ఎంతమంది? ఆల్మోస్ట్ 13. ఏమండి? వత్నియేల్, యహూద్, సగ్మర్, దెబోరా, గిద్యోన్, యాలా, యాయిర్, ఏమండి, అబ్దోను, ఇంకా ఎలోను, ఇస్బాను, సంసోను. ఇంతమంది న్యాయాధిపతులు ఉన్నారు జడ్జెస్లో. చివరి న్యాయాధిపతి ఈయన. 20 years ఈయన ఇశ్రాయేలీలకి న్యాయాధిపతిగా ఉన్నట్టుగా మనకి లాస్ట్ వచనం 16వ వచనం, 16వ అధ్యాయం, 16వ అధ్యాయంలో చివరి వచనం. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరినూ కూడి అతనిని మోసుకొని వచ్చి జొర్యాకును ఎఫ్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలకు అధిపతిగా నుండెను. ఎన్ని సంవత్సరాలమ్మా? 20 years జడ్జిగా ఉన్నాడు.
తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలో మన రోల్ మనం కంప్లీట్ చేసాం. వాళ్ళు దాన్ని నిలబెట్టుకోకపోవటం ఎవరు గొడవ? అది వారి ఇష్టం. అది కాబట్టి పేరెంట్స్గా వీళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం, మేము ఏం చెయ్యాలి కుమారుని విషయంలో, నువ్వు ఇచ్చే బిడ్డల విషయంలో, వాడు ఏం చేయబోతున్నాడు. వాళ్ళకి ఆ రోజు ధర్మశాస్త్రం లేదు కాబట్టి తెలియదు. దేవదూత క్లియర్గా చెప్పింది, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇటువంటి తినకూడదు, ఇట్లా ఉండాలని చెప్పి కొన్ని విషయాలు ఇక్కడ ఇంపార్టెంట్ విషయాలు రాయబడ్డాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న పేరెంట్స్కి మనం ఏం చేయాలో బైబిల్లో చెప్పబడింది. వాళ్ళు ఏం కాబోతున్నారో కూడా బైబిల్లో చెప్పబడింది. ఏం కాబోతున్నారు? ఐజయా 18:8 ప్రకారం ఏం కాబోతున్నారండి? 8:18 కరెక్ట్. ఇంకొక చోట మా కుమార్తెలు అండి మూల స్తంభముల కొన్ని అద్భుతమైన మాటలు బైబిల్లో ఉన్నాయి. ఇక్కడున్న పేరెంట్స్కి, ఇక్కడ కూర్చున్న మీరు నిజంగా ఇంతవరకు మీ లైఫ్లో మీ పిల్లల విషయంలో ఇటువంటి ప్రార్థన ఎంతమంది తల్లిదండ్రులు చేశారు? గుడ్. మేమేం చెయ్యాలి అది ఇంపార్టెంట్. ఏమండి, నువ్వు చేయకుండా చెప్తే వాడికి ఎక్కదు. అది చాలామంది పేరెంట్స్ చెప్తారు కానీ వాడికి ఎక్కదు. ఎందుకంటే మ్యాటర్ వీడి దగ్గర ఉండదు. రైట్, నువ్వు బైబిల్ చదవరంటాడు, ఈయన వేరే కథలు చూస్తుంది. మనం చెప్పేది కన్నా మనం చేసేది పిల్లల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి పిల్లల విషయంలో ఏం చేయాలి? ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంది. ఏమని రాయబడింది? ఏం చేయాలి పిల్లల విషయంలో? ఒక అద్భుతమైన మాట, తీస్తే కానీ చెప్పలేని పరిస్థితిలో మీరుంటాం. కొంచెం గట్టిగా, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను ఎలా పెంచాలో తెలుసా? వారికి కోపము రేపక. ఈరోజు చేసే పని ఏంటి తెలుసు? పిల్లలు నీకేం తెలుసు? పిచ్చమనుకున్నామై లోపల అనుకుంటాడు, ఇది ఓల్డ్ మమ్మీ, ఇది అటు బయటపడ్డ కానీ లోపల ఏంటి అనుకుంటాడు తెలుసా? కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో. మరి అక్కడ మళ్ళీ కోపం రేపొద్దు అంటాడు, శిక్ష అంటాడు. అది ఎట్లా అవుతుంది? అది శిక్షించినప్పుడు ఏమొస్తుంది అడిగి? మరి కోపం రేపొద్దు అన్నప్పుడు శిక్షించకూడదు కదా. కోపము రేపక లడ్డు పెట్టి అని లేదు అక్కడ. కోపము రేపకని మళ్ళీ వెంటనే ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి. ఈరోజు చాలామంది అది చేయట్లేదు. వాడికి మంచి స్కూల్లో చదువుతున్నాడు లేదో చూస్తున్నారు, మంచి తిండి పెడుతున్నావా లేదో చూస్తున్నాం, మంచి ఫోన్ ఇచ్చామా లేదో చూస్తున్నాం. ఏమండి, ఇట్లా అవుటర్ ఎపీరియన్స్ కనిపిస్తున్నాయి తప్ప ఇన్సైడ్ వారికి ఉన్న ఏమండి వారి ఆత్మీయత, తల్లికి ఉన్న కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మీకు సామెతలు 31లో ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఇంటి వారి నడతలు ఏం చేస్తుంది? కనిపెడుతుంది. ప్రేమించడం వేరు కానీ గారాబం అన్నది తప్పు. ప్రేమించాలి కానీ ఏం చేయకూడదు. నేను ఒక ఇంటికి వెళ్ళాను అనమాట. ఆమె ఏం చేసిందంటే అక్క తమ్ముని వేసి కొట్టింది. ఆడికి బాగా తగిలింది, వాయలేదు కానీ బాగా తగిలింది. ఈ లోపల వాళ్ళ నాయన చూశాడు. నాయనకి సాధారణంగా ఏమండి కూతురు అంటే లవ్ ఎక్కువ ఉంటుంది కదా. కొట్టమాకే అన్నాడు. వాళ్ళ మమ్మీ లోపల నుంచి వచ్చింది. కొట్టింది ఎవరిని? కొడుకుని కదా. తల్లికి ఏమో అంటుకుంది. తల్లికి ఏమో కొడుకు పిచ్చి ఉంటుంది కొందరికి. ఆమె వెళ్ళిపోయి ఆమెని పట్ట కొట్టేసింది. అప్పుడు వాళ్ళ నాయన దగ్గర తీసుకుని, నీకు బుద్ధి లేదే అని చెప్పి వాళ్ళ భార్యని గాడిద అని తిడుతున్నాడు. ఇప్పుడు ఈయనకి ఏం తెలుసా? ఏంటిది? గారబం అనమాట. తప్పు చేసిన ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే ఆమెకి ఇంక వాళ్ళ మమ్మీ మీదకి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకొకసారి ఆ పిల్ల మీద చెయ్యేసా అనగానే దీనికి ఉబ్బిపోయింది అనమాట.
ఇది కరెక్ట్ కాదు. మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? నేను ఎప్పుడైనా వాషింగ్ చేశాను అనుకోండి, ఆడ అలిగేసి లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటాడు మా కొడుకు. అప్పుడు ఈమె ఏం చేస్తుంది తెలుసా? మెల్లగా తాబేలాగా వెళ్ళి ఇద్దరు కూడా వాళ్ళని ఒళ్ళో పడుకోబెట్టి వాడు కొంచెం మసాజ్ చేస్తే కొంచెం ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో అది డౌన్ అయిపోతుంది. అప్పుడు కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు వాడు నా రూమ్లోకి వస్తాడు, తెలక కిందకి వేసుకుని, సారీ డాడీ, సారీ డాడీ. ఆ టైట్ ఫీలింగ్తో సారీ చెప్తే నేను సారీ చెప్పాను. లోపల పగ ఉంది. ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు అలా టీచ్ చేయకపోతే ఏమవుతుంది? ఎందుకు అన్నాడు డాడీ, ఎందుకు అలా తిట్టాడంటే ఇలా చేశాను. బైబిల్ ప్రకారంగా అది కరెక్షన్ చెయ్యాలి. ఇప్పుడు వాడికి మా పేరెంట్స్ ఏదో మా మీద పగతో కొడుతున్నారు. కొంతమంది పేరెంట్స్ ఎంత పిచ్చి ఆలోచన, మేము తిట్టము కొట్టము, పెద్దది ఉద్ధరించు నెత్తి మీద పెట్టుకుని. బైబిల్ ఏమనుంది? బెత్తం వాడని వాడు దేవుని కన్నా నువ్వు గొప్పవాడువా? అది ఒక ట్రీట్మెంట్. అది మా పిల్లలకి అస్సలు పుట్టినప్పటి నుంచి ఇంజక్షన్లు వేయించం, వాడికి అస్సలే నొప్పి రానేం, గోళీలు కూడా వేయం, అన్నీ స్వీట్లో పెడితే త్వరగా చేస్తాడు. పోలియో వస్తుంది తర్వాత, ఇప్పుడు రాదు. ఎందుకు అవన్నీ ట్రీట్మెంట్లు ఎందుకు పెట్టింది గవర్నమెంట్? మనం ఎందుకు ఎత్తుకుని వెళ్ళి పొడిపిస్తున్నాం? అప్పుడు గురించి కాదు, ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని వాడికి ఎలాంటి రాకూడదు, ఎలాంటి పోలియో రాకూడదు, ఏమండి కొన్ని వైరస్ అటాక్స్ జరగకూడదని చెప్పి ఒక సిస్టమ్ ఉంది శరీరానికి. మరి ఆత్మ కూడా ఒక సిస్టమ్ ఉంది. కాబట్టి కొన్నిసార్లు ఇంట్లో ఎలా ఉండాలంటే, తల్లి తిట్టిన తర్వాత ఫాదర్ ఏం చేయాలి? ఇద్దరు తిట్టేయకూడదు, కుక్కలాగా బాబా 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 రెండు వైపు నుంచి. అది కరెక్ట్ కాదు. అది ఇక్కడ ఇటు నుంచి ఇటు నుంచి ఆడు పాపం ఎలా ఉంటాడంటే, ఆ పెనం మీద ఉంది పొయ్యిలో పడినట్టుగా దమ్ బిర్యానీ లాగా, పైన టార్చరే కింద టార్చరే. కొందరు పేరెంట్స్ మరీ స్ట్రిక్ట్ అనమాట, నేను చాలా స్ట్రిక్ట్, బండి కూడా ఏమని ఒక ఆయన. అది కరెక్ట్ కాదు. వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు తీర్చకపోతే డెవిల్ ఏం చేస్తే ఇంకో రూపంలో తీరుస్తుంది. ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు, కానీ మినిమం వాళ్ళకి ఏదైతే చెయ్యాలో. ఇప్పుడు నన్ను ఏమంటుంది, వాడికి బండి ఇవ్వద్దు అంటుంది, ఎందుకంటే వాడు తిన్నగా వెళ్తాడు, ఈయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, బండి ఇచ్చిన తర్వాత బాబు నువ్వు సెకలు చేయకు, మళ్ళీ నీ ఫోటో పేపర్లో. ఇప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏం చేయాలి అడిగి చెప్తాను. నేను డ్రైవింగ్ చేసిన, కార్ డ్రైవింగ్ చేసిన, కొన్ని దురదలు వస్తాయి నాయన, నువ్వు గోకొద్దు, స్పీడ్కి వెళ్ళాలనిపిస్తుంది. ఆ ఏజ్కి ఆ రక్తానికి ఏముంటుందో తెలుసా? మనందరూ వచ్చిన వాళ్ళం కదా. నేను కూడా, నాది మామూలు స్పీడ్ కాదు, మరి ఎక్కడికి పోద్ది? 120 కొట్టేవాడిని బండిని. నా కారు కూడా 140కి వెళ్ళేది. దేవుడు చెప్పాడు, వరే నీ వెనకాల చాలామంది ఉన్నారు, కొంచెం నిదానంగా ఉండు నాయన. ఓకే ప్రభు. వస్తాయి మనకి, కానీ అవి ఏం చేయాలి? పనికిరాని ప్రతి తీగని ఏం చేయాలి? చూడాలి వాళ్ళు ఏమేమి ఉన్నాయి. ఫోన్ ఇవ్వాలి, ఫోన్లో ఏం చేస్తున్నారో చూడాలి. ప్రతిదీ కూడా నాకు కొంతమంది వాళ్ళు ఏమంటారంటే, మా కొడుకు ఎలా వెళ్ళినా సరే, మీ కొడుకు ఎంత స్పీడ్లో వెళ్తున్నాడో చెప్పేవాళ్ళు ఉంటారు కొందరు. వాడు ఈ స్పీడ్లో వెళ్తున్నాడు, రిపోర్ట్ వచ్చేస్తుంది అనమాట. నేను చెప్తుంటాను వాళ్ళకి, బాబు మాకు రిపోర్ట్ వచ్చేస్తుంది, నువ్వు ఏం చేసినా కూడా బీ కేర్ఫుల్. హల్లెలూయా. కాబట్టి ఒకరు ఏం చేయాలి? కరెక్షన్ చేయాలి. ఇంకొకరు ఏం చేయాలి అని వాళ్ళని ఎందుకు అలా జరిగిందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకని బైబిల్లో మనం చూస్తాం, నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు ఏం చేయాలి? ఎంతమంది ఇక్కడ ఉన్న పేరెంట్స్ మీ పిల్లలతో దేవుని విషయాలు మాట్లాడే తల్లిదండ్రులు ఎంతమంది? మీ పిల్లలతో దేవుని గురించి మాట్లాడే పేరెంట్స్ వెరీ ఇంపార్టెంట్. కొందరు తిన్నావా, ఆ పొట్ట నిండా తొయ్యటమే.
మిగతా విషయాలు మాట్లాడుతుంటారు, కానీ ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే దేవుని గురించి. నా ఆశ ఏంటంటే నాకన్నా ఎక్కువగా నా పిల్లలు ప్రార్థన చేయాలి, నాకన్నా ఎక్కువగా దేవుని కొరకు ప్రయాసపడాలి. ప్రభువా అది వారిని అలా దీవించు. ఎందుకంటే మనకన్నా ఇప్పుడు నా పేరెంట్స్ అంత ఆత్మీయులు కాదు, మతపరంగా పెరిగిన వాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ ఆత్మీయంగా ఉన్నారనుకోండి, ఆ బ్లెస్సింగ్ పిల్లలకి ఎలా ఉంటుంది? డబుల్ బ్లెస్సింగ్ అది. అబ్రహాంని బట్టి ఇస్సాకు ఏమొచ్చింది? అబ్రహాంది వచ్చింది, ఇస్సాకుది వచ్చింది. యాకోబుకి ఎవరిది వచ్చింది? అబ్రహాంది వచ్చింది, ఇస్సాకుది వచ్చింది, యాకోబుది వచ్చింది. అందుకని ఒక నేషన్కి దేవుడు ఏం చేశాడు ఆయన్ని? కానీ నువ్వు యాకోబు కాదురా, ఇవరే ఇజ్రాయేల్. ఒక పేరు మీద దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఒక ఇజ్రాయేల్, నాకు తెలిసినంత వరకు. ఒక వ్యక్తి పేరు మీద దేశం ఉండటం, పైగా అది పవర్ఫుల్ నేషన్, కానీ పెద్ద నేషన్ కాదు, బిగ్ నేషన్ కాదు, స్మాల్. హైదరాబాద్ అని ఉంటుంది అది. ఇప్పుడు కూడా ఇండియా నేర్చుకోవాలి, అక్కడికి వెళ్ళి అమెరికాతో సహా ఇజ్రాయెల్ వెళ్ళి నేర్చుకుంటున్నారు. కారణం ఏంటి తెలుసా? అది బ్లెస్సెడ్ కంట్రీ, దేవుని ఏమండి కనుదృష్టిలో ఉన్న దేశం అది. కాబట్టి ఈరోజు మనం పేరెంట్స్గా 2 థింగ్స్ మనం ఏం చేయాలి. ప్రతిరోజు కూడా మీ పిల్లల విషయంలో వాళ్ళ కొరకు ఎలా ప్రార్థన చేయాలి, వారికి ఏ విషయాలు చెప్పాలి, ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడు. కొన్నిసార్లు మా పిల్లల విషయంలో కూడా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రార్థన చేసేవాళ్ళం. సాధారణంగా లేడీస్ ఎక్కువ త్వరగా డిస్టర్బ్ అయిపోతారు, కానీ అంతా చెప్పేవాడిని, నువ్వు ఏం డిస్టర్బ్ కాకు, మోతాదు పెంచు. ఏం పెంచాలి? మనం ప్రేయర్ చేసేది వాళ్ళ కొరకు ఇంకొంచెం ఎక్కువ ప్రేయర్ చేయి. మనం చేసే ప్రార్థన ఏమవుతుంది? మిస్ కాదు. సూసన్న వెస్లీ ఎంతమంది తెలుసు? సూసన్న వెస్లీ ఎవరండి? జాన్ వెస్లీ తల్లి. ఎంతమంది తెలుసా ఫ్యామిలీలో? అమ్మా 9 మెంబర్స్. నేను షాక్ అయ్యాను. ఆమె ఎవ్రీడే ప్రతి కొడుకు గురించి 1 అవర్ ప్రార్థన చేసేదట. ఎంతసేపు అండి? ప్రతి కొడుకు గురించి 1 అవర్ ప్రేయర్ చేసేది ఆమె, సూసన్న వెస్లీ అని ఆమె. అందులో 7 మెంబర్స్ ప్రపంచాన్ని షేక్ చేశారు. అందులో జాన్ వెస్లీ మెథడిస్ట్ వ్యవస్థాపకుడు. ఆయన ప్రార్థన చేసేది. ఒక దైవజనుడు అగస్టీన్ అని చెప్పి ఆయన అంటాడు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను ప్రభు పాదాల దగ్గరికి కొట్టుకుని వచ్చేసాను అంటాడు. ఎవరి పాదాల దగ్గరికి? ఆ తల్లి ప్రార్థన చేసింది, ప్రభు నా మాట వింటలేదు. హస్బెండ్ కూడా పట్టించుకోలేదు, కానీ తల్లి ప్రార్థన చేస్తూనే ఉంది. దేవుడు చూశాడు. ఆయన ఎంత గొప్ప దైవజనుడు తెలుసా? సెయింట్ అగస్టీన్ అని వాడు. ఆయన అంతకుముందు వ్యభిచారి, కానీ తర్వాత ఆయనకి పేరు ఏమొచ్చింది తెలుసా? సెయింట్. అంటే ఆ మాట అందరికి పెట్టరు, అది పరిశుద్ధుడు. ఒకసారి ఒక అమ్మాయి పిలిచిందంట, అగస్టీన్ నేను. అప్పుడు ఆయన వెనక్కి తిరిగి అన్నాడట, నువ్వే కానీ నేను కాదన్నాడట. ఆమెకు మైండ్ ఆఫ్ అయిపోయారు. ఆమె కూడా ప్రభువుని తెలుసుకుంది. హల్లెలూయా. దాని వెనక ఎవరున్నారు? అందుకని మనందరూ తెలుసు, ప్రతి పురుషుని వెనక ఏముంటుంది? ఇది ఎలా వచ్చింది తెలుసా? ఎలా వచ్చింది తెలుసా? తెలుసా తెలీదా? తెలీదు అన్న వాళ్ళు చేయొద్దండి. ఇది స్టోరీ మాత్రమే, నిజం మాత్రం కాదు. ఒకసారి అది పెద్ద కొలనది, కనీసం ఒక 250 ఫీట్స్ ఒక కాలువ లాంటిది అనమాట. ఆ కాలువలు అన్ని ముసళ్ళు ఉన్నాయి, అన్ని పెద్ద పెద్ద ముసళ్ళు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద. అప్పుడు అక్కడ ఉన్న ఒక ఆయన ఉన్నాడంటే, చాలామంది పురుషులు ఉన్నారు అక్కడ. ఎవడైతే ఇక్కడ నుంచి అటుపక్క ఈదుకుని వెళ్ళిపోతాడో వాడు ₹1,00,00,000 ఇస్తాడట. బ్రతుకుంటే బఠానీలు తినొచ్చు. అవన్నీ కూడా నోరు తెరుచుకుని ఆకలితో ఉన్నాయి. ఆ టైంలో ఏమైంది తెలుసా? ఒకడు అందులోంచి ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రాణం అరిచేతిలో పెట్టుకుని ఈదుకుని మొసలు నోట్లో పడకుండా అటుపక్క వెళ్ళిపోయాడు. అటుపక్క వెళ్ళిపోయిన తర్వాత ఈయన అందరూ చప్పలు కొట్టేస్తారు. ఆయన ₹1,00,00,000 ఇచ్చాడు.
అప్పుడు ఆయన పిలిచారు ఇక్కడికి. అప్పుడు ఆయన అడిగాడు, ఎక్కడిది నీకు ఇంత ధైర్యం? అంత భయంకరమైన ముసల్ని చూసి కూడా నువ్వు దూకి అటు పక్కకి వెళ్ళి నిజంగా నువ్వు పురుషుడు అనిపించుకున్నావు అనగానే, నాకు తెలియదు ఎవరు నన్ను తోసేశారు. తీరా చూసి వెనక నుంచి వచ్చి వాళ్ళ భార్య, నేనే ఆయన తోసింది. సరే, అప్పటి నుంచి ప్రతి పురుషుని విజయం వెనక అక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటారు. మరి అది ఎంతవరకు స్వాస్థవం? అది ₹1,00,00,000 వచ్చినాయి. అప్పుడే పంచాయతీ, నాకు 50 నీకు 50 అంటుంది. ఎందుకంటే నేను తోస్తేనే వెళ్ళేవాడు కాదు. ఆయన చాలా తెలివైనడు కాబట్టి 50 వద్దులే, నన్ను తొయ్యి మాకు మొత్తం తీసుకునేటట్ట ఇచ్చేసాడు మొత్తం. హల్లెలూయా. కాబట్టి 2 థింగ్స్ మనకు అర్థం కావాలి, మనం ఏం చెయ్యాలో. ఇప్పుడు నీకు ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుందో తెలుసా? వాళ్ళు ఏం కాబోతున్నారో నీకు అర్థమైతే. నీ పిల్లల గురించి దేవుడికి ఎంత గొప్ప తలంపులు ఉన్నదో తెలుసా మీకు కూడా లేవా? మేము ప్రార్థన చేసినప్పుడు పిల్లలు పుట్టక ముందే దేవుడు చెప్పాడు, ఎట్లా వాడిని నేను బ్లెస్ చేస్తాను. ఇప్పటికీ వాళ్ళతో చెప్తాను, నీ విషయంలో ఎలాంటి ప్రవచనాలు ఉన్నాయి, నీ విషయంలో ఎలాంటి ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు. నా మాట వినకపోయినా పర్లేదు, దేవుని మాట నువ్వు వినాలి. ఎప్పుడైతే దేవుని థాట్స్, దేవుని ప్రణాళిక ఏదైతుందో అది వాటితో పంచుకున్నప్పుడు ఏమవుతుంది? అబ్రహాం చేసిన పని అదే. మీకు చాలాసార్లు చదివించిన వాక్య భాగం కూడా 18-19 జెనసిస్లో చూడకుండా ఏ తల్లిదండ్రులు చెప్పగలరు? చూడకుండా మీరు చెప్పగలిగితే నిజంగా మీరు నాట్ ఆర్డినరీ. అది కొంచెం వాయిస్ బయటికి రావాలి. 18వ అధ్యాయము ఆదికాండము 19వ వచనం. మిమ్మల్ని కష్టపెట్టే మనసు కూడా నాకు లేదు, చదవండి. తల్లి చదవరా? ఎట్లనగా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని నెరిగి ఉన్నానెను. చాలండి. ఇప్పుడు అబ్రహాం అలా ఉండడానికి కారణం సారమ్మ సహకరించిపోతే అయ్యేది కాదు. సారమ్మ యొక్క హస్తం కనపడదు, కానీ లోతు అలా కావడానికి కారణం ఎవరు తెలుసా? అందుకే లోతు భార్య పేరు లేదు బైబిల్లో. ఏమండి, ప్రతి భార్య ప్రమేయం ఉంటుంది ఇంట్లో. ఎక్కువగా పిల్లలతో ఉండే తండ్రి కాదు, పిల్లలతో ఉండేది ఎక్కువ ఎవరు తెలుసా? తల్లే. కాబట్టి వారి మీద ఏమండి ఎక్కువ మంది పిల్లలు నాతో చెప్పింది ఏంటంటే, మా పేరెంట్స్ అంతగా మమ్మల్ని ప్రేమించడం. నువ్వు తిండి పెడుతున్నావు, ఏదో పెడుతున్నావు, అది సెకండరీ. అది లవ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో మనం ఫ్రెండ్లా అయిపోవాలి, వాళ్ళతో మనం టీచర్లాగా అయిపోవాలి. రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి మనకి. అది ప్రభు మనకి నడిపింపిస్తుంది. మన దగ్గర నుంచి ఆ ప్రేమ వారు పొందగలిగితే, నేను అంటాను, ఈ లోకంలో ఏ లవ్కి వాళ్ళు చోటు ఇవ్వరు. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు చెడిపోవడానికి కారణం కూడా ఆ బయట ఆడు ఏం చేస్తే ఒక ఐస్ క్రీమ్ ఇప్పిస్తాడు అంతే. ఏమి టఫా? ఏముండదు అక్కడ. ఐస్ క్రీము, ఒక బిర్యానీ. చాలామంది చూడండి, అది ఎంత స్ట్రాంగ్ అయిపోద్ది అది. ఈరోజు చాలామంది పిల్లలకి నేను స్టడీ చేసింది, తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాల్సిన ఎఫెక్షన్ రావట్లేదు. ఒకవేళ తినకుండా పడుకున్నాడు అనుకోండి, బియ్యం మిగిలితాయా? వెళ్ళి వాటిని లేపి, ఒకవేళ డల్లగా ఉన్నాడు, ఏంటి పరిస్థితి? వాళ్ళు చెప్పుకోరు కొన్ని. నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న పేరెంట్స్కి, మీ పిల్లలు ఏదున్నా మీతో మనసు విప్పి మాట్లాడగలుగుతున్నారంటే నిజంగా మీరు గ్రేట్. ఏ విషయం ఉన్నా సరే వాళ్ళు ఏం చేయాలి? మనతో ఎవరితో చెప్పుకుంటాడు? ఎవరితో చెప్పుకుని ఏమైతే తెలుసా? డేంజర్ అది. కొన్ని పిచ్చి థాట్స్ ఉంటాయి. అమ్మునోనికి పిచ్చి థాట్ ఉంది, ఎవరితో చెప్పుకున్నాడు? ఏమైంది తెలుసా? ఆడు చచ్చాడు,
సొంత చెల్లి అవుతుంది ఆమె నాశనం అయిపోయింది. దాన్ని బట్టి అబ్సలోం కూడా కొన్ని తలంపులు వస్తాయి వాళ్ళకి, మనతో పంచుకోవాలి. ఏజ్లో కొన్ని రకరకాల ఇప్పుడు వాళ్ళ అటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. మా పిల్లలకి ఇద్దరు చెప్పా, ఏ విషయమైనా సరే ఫీల్ కాకుండా మాతో చెప్పుకోండి. చెప్తారా వాళ్ళు? ఏ అమ్మాయి చూసి నవ్విందండి, ఆడికి ఎన్ని వచ్చినాయి తెలిసి వాడికి, ఇదిగో డాడీ, ఒక ఆమె అయితే ఏకంగా అత్త అంటుంది ఆమె. ఓయ్, ఆమె గుండె జారి గల్లంత అయిపోయినట్టు పని అయిపోయింది. నేను చెప్పి ఏం లేదు, ప్రార్థన చేస్తున్నాడు అన్నీ ఎక్కడెక్కడ. నేను చెప్పా, బాబు నీ కొన్ని కోరికలు ఉంటాయి, మాకు కొన్ని కోరికలు ఉంటాయి, అవన్నీ కాదు. మనల్ని పుట్టించిన దేవునికి మన విషయంలో ఏముంది? నీ కొరకు ఒక అద్భుతమైన భార్య, నీ కొరకు ఒక అద్భుతమైన సిస్టమ్, జాబ్ కానీ నీ పొజిషన్ కానీ దేవుడు ఎలా క్రియేట్ చేసిన తెలుసు? ఎక్సలెంట్. అది మీకు లాస్ట్ 2 weeks బ్యాక్ ఒక రెఫరెన్స్ చెప్పాను మీకు. భూమి మీద మీకు మంచి పేరును ఖ్యాతిని కలుగు చేస్తానని చెప్పాడు. ఆమె మెరుపు తీగలానే ఉంటుంది, తర్వాత పెళ్ళైన తర్వాత కరెంట్ తీగ అయిపోద్ది. ఏ తీగ అవుతుంది? ఫస్ట్ మెరుపు తీగే మెరుస్తుంటుంది, తర్వాత ఎక్కడ ముట్టుకున్న షాక్. నాకు ఒకటి చూపించాడు, ఎలా ఉంది మన సెలక్షన్, ఎలా ఉందండి, సూపర్ అని చెప్పారు. చాలా బాగుంది అమ్మాయి, బాగుంది. డిసైడ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. డిసైడ్ కాకముందు ఈ అమ్మాయిని నేను చేసుకోవచ్చు అంటే అప్పుడు చెప్తాం. ఆల్రెడీ డిసైడ్ అయిపోయి చూపించాను. సూపర్ అన్నది కూడా అంతకుముందు పొలాల్లో ఒకటి మందు, అది తర్వాత డెమోక్రాన్ అవుతుంది. అది వితిన్ 4 monthsలో డైవర్స్ కూడా అయిపోయింది. ఎందుకంటే మ్యారేజ్ చేసుకుని కూడా ఇంకా ఎఫ్ఐఆర్స్ పెట్టుకుందాం. అందం చూస్తున్నా కానీ బైబిల్ అందుకని అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు నీకు అన్నీ చూస్తాడు, క్యారెక్టర్ చూస్తాడు. ఏమండి, సారమ్మ ఎలా ఉంటుంది? ఏజ్ 98లోనే రాజు కిడ్నాప్ చేసేసాడు. ఏమండి, ఏ ఏజ్లో? అబ్రామ్కి అబీమెలెకు రాజు, ఇద్దరికి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్? 10 years డిఫరెన్స్. 60 క్రాస్ అయినప్పుడే ఫరో తీసుకెళ్ళిపోయాడు. ఆమె గురించి మాట్లాడుకున్నాడు, అమ్మో మామూలు కాదు. కొందరికి కొంచెం తెల్లగుంటే చాలు నడక మారిపోద్ది. మరి ఆ సెకలు ఎందుకు నాకు అర్థం కాదు. నీకు ఎన్ని ఉన్నా కూడా ఎలా ఉండాలి? అన్నికి ఒబీడియన్స్ కనిపించాలి. కొందరిని చూస్తుంటే అనమాట, నడుస్తూనే రోడ్డు మీద నడుస్తూనే మళ్ళీ చేతేద్దాం ఉండాలి, కానీ మరీ టూ మచ్గా. వాచ్ ఒకటి పెట్టుకోవడం తప్పలేదు, 2 పెట్టుకుంటే ఏమవుతుంది? కొంచెం ఎక్స్ట్రీమ్ ఉండకూడదు. కొందరు మరీ అనమాట. ఒక ఆయన చెప్తాడు, నా శాలరీ సగం బ్యూటీ పార్లర్కి అయిపోతుందండి. అంత వద్దు. ఇప్పుడు ఆమె కనుక ఆమె కూతురు చూసిందని సాగు కట్టేస్తే ఇంకా ఆమె మొత్తం ముసుకేసి కూర్చోవలసిందే. నేను ఒక ఇంటికి వెళ్తే ఆమెది ఒకటి ఉంది, ఆ బుడ్డదాంది ఒకటి ఉంది. ఈ మధ్య ఇంతకుముందు లిప్టిక్ ఎలా ఉండేదంటే రెడ్డే ఉండేది తెలుసు. ఇప్పుడు ఏ చీర కడితే ఆ లిప్టిక్ వేసుకోవాలట. బ్లాక్ చీర కట్టి బ్లాక్ లిప్టిక్ వేస్తే కోతి మూతులే లేదండి. దానికి కూడా మ్యాచింగ్ వచ్చేసినాయి. బ్లాక్, రెడ్, పింక్, ఎల్లో, ఏ మూత అర్థం కావట్లేదా?
పోనీ పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తే సరే ఓకే, నువ్వు కూరగాయలు తెచ్చేటప్పుడు కోడిగుడ్డు తెచ్చేటప్పుడు కూడా పాల ప్యాకెట్ తెచ్చేటప్పుడు నువ్వు లిఫ్ట్కి రాసుకుని సెటప్ అంతా వెళ్తే అయిపోయా. కాబట్టి పిల్లలు మనల్ని ఏం చేస్తారు, అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఏం కాబోతున్నాడో మనకి ఎలా తెలుస్తుంది ఏమండి? దేవుడు రివీల్ చేస్తాడు. ఆ రోజు ఎలిజబెత్కి ఏం చెప్పాడు, జకరియకి ఏం చెప్పాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. యోసేపు కానీ మరియకు కానీ ఏం కాబోతున్నారో రివీల్ చేశారు వాళ్ళు. మీకు మొదటి సమయాల్లో ఉంటుంది, మొదటి రాజుల్లో 13వ అధ్యాయం అనుకుంటా. ఒక దైవజనుడు వెళ్ళి ఒక అబ్బాయి పుడతాడు. ఎంటైర్ బైబిల్లో జీసస్ తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను కాకుండా పుట్టక ముందు ఏదైనా ఒక వ్యక్తి గురించి చెప్పబడిన పేరు ఏదైనా ఉంది అంటే ఎవరైన పేరు? యోషియా. ఏజ్ ఆఫ్ 8 అప్పుడు రాజు అయ్యాడు. మనకి అది 2 క్రానికల్లో మనం చూస్తాం. 34-35 చాప్టర్స్లో యోషియా గురించి ఉంటుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34-35 అధ్యాయాల్లో యోషియా గురించి ఉంటుంది. అమ్మా ఉందా? 34-35 2 చాప్టర్స్లో ఆయన గురించి ఉంటుంది. ఆయన గురించి 13వ అధ్యాయం అనుకుంటాను, 1 కింగ్స్ మొదటి వచనం. అమ్మ చదవండి తీసిన వాడు. నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. చాలమ్మా, ఎవరు పుడతారట? యోషియా అనే శిశువు పుడతాడు. ఈయనకి హిజ్కియా ఏమవుతాడు? మధ్యలో ఇద్దరు ఉంటారు, మూడోవాడు ఈయన. హిజ్కియా తర్వాత మనీషా తర్వాత ఆమోను తర్వాత యోషియా. అదేనండి. 29 నుంచి 32 వరకు కూడా మనకు ఎవరు కనిపిస్తారు? హిజ్కియా కనిపిస్తాడు. 29వ అధ్యాయము 2 క్రానికల్ వర్సెస్ 29 నుంచి 32 వరకు కూడా హిజ్కియా ఉంటాడు. 33లో మనీషా, 34లో ఆమోను, 33లోనే ఇద్దరు ఉంటారు, మనీషా, ఆమోన్. ఇద్దరు కూడా చాలా దరిద్రులు వీళ్ళు. మనీషా ఎంత దరిద్రుడు అంటే మందిరంలోనే విగ్రహారాధన పెట్టేశాడు. డైరెక్ట్ దేవుని మందిరంలోనే ముహూర్తాలు వాడికి చేసిన వాడు కూడా. ఇప్పుడు కూడా ముహూర్తాలు ఉన్నాయి కదా, పెళ్ళికి ముహూర్తం, సావుకు ముహూర్తం. ఈ ముహూర్తాలన్నీ కూడా ఆయన టైంలో ఇంప్లిమెంట్ చేశారట. కానీ ఈ మనీషా ఎండింగ్లో ప్రార్థన ద్వారా మరల దేవుడు కనికరిస్తాడు. మనీషా తర్వాత ఆమోన్ తర్వాత యోషియా. ఈయన 31 సంవత్సరాలు యూదా దేశాన్ని పరిపాలించారు, 31 years. ఈయన గురించి ముందుగానే 1 కింగ్స్ చాప్టర్ 13లో ప్రవక్త పేరు లేదు కానీ ప్రవక్త ఈయన గురించి ప్రవచించాడు. ఒక ఆయన పుడతాడు, ఆయన ఏం చేస్తారట, ఈ మనీషా, ఆమోన్ ఏ అయితే విగ్రహాలు పెట్టారో, అంతకుముందున్న రాజులు ఏ అయితే విగ్రహాలు పెట్టి ఇశ్రాయేల్ని అపవిత్రపరచాలి అన్నీ కూల్చేస్తాడు అని చెప్పి ఆయన ఏం చేయబోతున్నాడు చెప్పాడు. అలా చేస్తాడు ఆయన. యోషియా అలా చేస్తాడు. ఇలా పుడతాడు, ఇలా చేస్తాడు. వాళ్ళకు కూడా భయం ఉంటుంది. చాలామందికి కూడా ఇప్పుడు 11 మందికి ఉన్న ఆలోచన వేరు. వాళ్ళు ఏం కాబోతున్నారో వాళ్ళకి తెలియదు. కానీ యోసేపు మాత్రం
ఏమండి, యోసేపు తెలిసి ఏం కాబోతున్నాడు. ఇంకా ఈయన చేసిన మిస్టేక్ ఏంటంటే, యాకోబు చనిపోయే ముందు చెప్పాడు ఏం కాబోతున్నారు వీళ్ళందరూ కూడా. ఏమండి, 49 అధ్యాయంలో చెప్తాడు ఏం కాబోతున్నారో, యోధా ఏం కాబోతున్నాడు, బెన్యామీన్ ఏం కాబోతున్నాడు. బిఫోర్ డెత్, చనిపోయే ముందు చెప్తున్నాడు. కానీ ఎప్పుడు చెప్పాలి? అదే మనకి ఈయన తీసుకున్నప్పుడు 32 అధ్యాయంలో ఎవరు? ఇస్సాకు. ఏమండి, యవనస్తులుగా ఉన్నప్పుడే చెప్పేశాడు. యాకోబు గురించి చెప్పాడు, నిన్ను దేవుడు ఇలా దీవిస్తాడు. ఏసావు గురించి కూడా చెప్పాడు. ఇంకా ముందు చెప్తే ఇంకా మంచిది. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇందులో చెప్పబడ్డాయి. నాకు వాక్యం చదువుతున్నప్పుడు కొన్ని దేవుడు నా పర్సనల్గా చెప్తుంటాడు, కొన్ని మందిరం గురించి చెప్తుంటాడు, కొన్ని పిల్లల గురించి చెప్తుంటాడు. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పబడింది వారితో చెప్పినప్పుడు ఏమవుతుంది? ఆ విజన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ దర్శనం ఉన్నప్పుడు, ఇఫ్ ఇట్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్. కాబట్టి ఆ విజన్ ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? వాళ్ళు కూడా ఫియర్ ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పలేదు యోసేపుకి, కానీ యోసేపు విషయంలో యోసేపుకి ఆశ ఉంది. ఏమండి, 37 అధ్యాయం జెనసిస్ ఒకసారి తీయండి. అందులో మనం చూస్తాం యోసేపుకి వచ్చిన 2 కళలు. 41 అధ్యాయంలో ఫరోకు వచ్చిన 2 కళలు. ఫరోకు వచ్చిన 2 కళలు ఏంటంటే, 37 అధ్యాయంలో వచ్చిన యోసేపు యొక్క కళల యొక్క నెరవేర్పది. ఫరోకు రాకపోతే యోసేపుకి అవి నెరవేరుతుంది. కాబట్టి వాళ్ళు ఏం కాబోతున్నారో తెలియాలి, వారి విషయంలో మనం ఏం చేయాలో కూడా తెలియాలి. ఈ 2 తెలిసేది త్రూ వర్డ్ అండ్ హోలీ స్పిరిట్. నీకు వాక్యం తెలిసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ బిడ్డలకు సంబంధించిన వాగ్దానాలను గుర్తు చేస్తాడు. పరిశుద్ధాత్ముని పని ఏంటంటే వాగ్దానాలకు నడిపించేది ఆయనే, వాగ్దానాల్ని మనకి జ్ఞాపకం చేసేది కూడా ఆయనే. సంభవింపబోయే సంగతులు ఆయన ఏం చేస్తారని రాయబడింది, తెలియజేస్తాడు. కాబట్టి వాళ్ళు ఏం కాబోతున్నారో, మనం ఆర్డినరీ మెంబర్స్ కావచ్చు, సాధారణమైన వాళ్ళు కావచ్చు, కానీ మనం నమ్మిన దేవుడు మాత్రం నాట్ ఆర్డినరీ. మన తల్లిదండ్రులు తెలియదు ఈ గ్రహింపు. పిల్లల విషయంలో దేవుడు ఏమనుకున్నాడు, కానీ మనకు మాత్రం వాక్యం చదివినప్పుడు ఏం తెలుస్తుంది? మీరు ఎలా ఉండాలంటే 4 తరాల గురించి ఇప్పుడే ప్రవచించాలి. ఆమేన్. 4 జనరేషన్స్ గురించి, నీ పిల్లలను ఏమనుంది బైబిల్లో చూస్తాం, వాళ్ళ గురించి మాట్లాడాలి. కొన్నిసార్లు నోట్లోంచి దరిద్రపు మాటలు వస్తుంటాయి. ఎందుకంటే మన నోట్లో 2 పెట్టాడు, జీవము మరణం. హెబ్రీ 13 ప్రకారంగా నీ నోట్లోంచి ఏం రావాలి? జీవ ఫలము అర్పించండి. కొందరు నోరు ఎలా ఉంటుంది? తెరిచిన సమాధానం ఉంటుంది. పిల్లతో మాట్లాడుతుందా, కొడుకుతో మాట్లాడుతుందా, భార్యతో మాట్లాడుతుందా, కొందరికి అదే ఆ పొంతనే ఉండదు. నువ్వు మాట్లాడే ప్రతిదీ కూడా ఏమైతే తెలుసా? కొన్నిసార్లు కోపంలో మేము ఏదైనా అన్నా కూడా వెంటనే కొద్దిసేపు తర్వాత, ప్రభువా ఈ మాటను నేను వెనక్కి తీసుకున్నాను, క్షమించు. మనం ఏం చేయాలి? మరలా దాన్ని ఆవేశంలో కొన్నిసార్లు అనేస్తాం మనం, కానీ దాన్ని ఏం చేయాలి? వెంటనే మరలా బ్రేక్ చేసేయాలి. ఎందుకంటే మనం మాట్లాడేది కూడా, తల్లిదండ్రులు మాట్లాడేది పిల్లల మీదకి వస్తుంది. అందుకని అబ్రహం మాట్లాడినా ఏమండి, ఇప్పుడు నోవాహు ఉన్నాడు, ఏమన్నాడు? ఆయన పేరేంటి? కనాను. శపించబడతాను అన్నాడు. మీరు కనాను వంశం చూస్తే ఫిలిస్తీన్లు, అమోరీలు, యెబూసీయులు, హిత్తీయులు, వీళ్ళంతా ఏ జాతి వీళ్ళు?
కణాను కనెక్ట్ అవుతుంది మీకు 11 అధ్యాయం చదివితే ఆ విషయాలు మీకు కనిపిస్తాయి. తర్వాత చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత. శపించబడిన వారందరూ కూడా అందులోనే ఉన్నారు. షేము విషయానికి వచ్చినప్పుడు అబ్రహాం వీళ్ళందరూ కూడా షేములోంచి వచ్చారు. షేము, అర్పక్షదు, సెలాహు, ఎబేరు, పెలుగు, రయ్యు వీళ్ళంతా కూడా బ్లెస్సెడ్ ఫ్యామిలీస్. మనకు కనిపిస్తుంది కొన్ని తరాలు. ఏమండి, మన ఇన్ఫ్లుయెన్స్ వారి మీద పని చేయనుగాక. ఆమేన్. విశ్వాసంలో చూడాలి. కాబట్టి ఇక్కడ ఈ 13వ అధ్యాయంలో న్యాయాధిపతుల్లో ఆమెతో దేవదూత మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మనకు నేర్పిస్తుంది ఏంటంటే మేము ఏం చేయాలో, ఆ బిడ్డ ఏం చేయబోతున్నాడో మాకు తెలియజేయ. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఫాదర్కి, మదర్కి మీ పిల్లల విషయంలో మీరు ఏం చెయ్యాలో, వారు ఏం చేయబోతున్నారో ఆ గ్రహింపు, ఆ ప్రత్యక్షత దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. అప్పుడు ఎలా చూస్తాం మనం? వాళ్ళు కూడా ఆ ఫియర్ వస్తుంది. ఎలిజబెత్ గురించి ఎంతమంది తెలుసు? ఇంగ్లాండ్ క్వీన్. ఆమె చాలా కొంటిదంటే నిలవదు, కాలు నిలవదు, మామూలుగా ఉండదట. మామూలు హైపర్ స్పీడ్ ఉంది. ఫాస్టెస్ట్ ట్రైన్ అని చూసారా, అంత స్పీడ్. ఎక్కడ వెళ్ళిపోయి యాక్సిడెంట్ చేస్తే తెలియదు. ఎన్నోసార్లు నెత్తి పగిలిపోయింది ఆమెకి. ఎన్నో వస్తువులు ఇంట్లో పగిలిపోయినాయి. స్కూల్లో కూడా తిన్నగా ఉండట్లే. చాలామంది టీచర్స్ కూడా ఆమె విషయంలో కంప్లైంట్ చేశారు, వద్దమ్మా స్కూల్లో వద్దు, పంపించేస్తాం. ఒకసారి ఒక టీచర్, ఆయన దైవ భయం కలిగిన వాడు, ఆయన చాలా విసిగిపోయాడు ఆమెతో. ఒకరోజు ఒక థాట్ దేవుడు ఇచ్చినట్టు ఆమెకి. ఆమెను ఒక పక్కకు పిలిచి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఎలిజబెత్, మెంటల్ దానా, నువ్వు ఎందుకు అలా తిరుగుతున్నావు? వాళ్ళ ఎవరో తెలుసా? కమింగ్ డేస్, రాబోయే దినాల్లో ఈ దేశాన్ని పరిపాలించే రాణివి నువ్వేమనుకుంటున్నావు? తెంగడబుచ్చు అనుకుంటున్నావా? నువ్వేమనుకుంటున్నాను అని చెప్పి ఆమెకి, నువ్వు రానివి, ఈ దేశాన్ని పరిపాలించే రానివి, నువ్వు అలా అవుతాను, నిన్ను చూస్తున్నా కదా కనిపిస్తున్నాను అన్నట్టు. ఆమె థింకింగ్ మారిపోయింది. రాణి ఇలా నడుస్తుందా? రాణి ఇలా ఒకవేళ రాణి ఇలా మాట్లాడుతుందా అని వాడాడు. రాణి ఎలాంటి సింపుల్ జుట్టుతో వస్తుందా? ఇంకా మైండ్లో నువ్వు రానివి కనపడినప్పుడల్లా ఎదుగో రాణి వస్తుందని వాడట. అంతవరకు స్పీడ్గా వచ్చినామే, నడక మారిపోయింది. ఒకవేళ కోపంగా ఎవరినైనా ఇది అంటుంది, రాణి అలా మాట్లాడకూడదని కానీ సారీ, పూర్తి సారీ కదా, సారీ, లోపల ఈగో ఉంటుంది కదా. అట్లా కొన్ని రోజులకి ఏమైంది తెలుసా, మొత్తం చేంజ్ అయిపోయిందా. ఇంటికి వెళ్ళి చెప్పింది, నేనేమన్నా తెలుసా, మీరు ఎప్పుడు అనలే, కీన్. నిజంగా ఆమె ఏమైంది తెలుసా, కమింగ్ డేస్ ఇంగ్లాండ్కి రాణి అయిపోయింది. అది ఒక ఆయనకు వచ్చిన ప్రేరేపణ. కానీ ఈరోజు మనం మాట్లాడే మాట ప్రేరేపణ ఎవరిది? బిలాంగ్స్ టు గాడ్. హల్లెలూయా. కాబట్టి మీరు అది చూస్తే, ఇక్కడ కూర్చున్న మీ విషయంలో కూడా, మీ పిల్లల గురించి నాకు తెలుసు ఎంత గొప్పగా దేవుడు ఆలోచిస్తున్నాడు. కానీ చాలామందికి అది తెలియదు. గారాభం ఎక్కువైపోయి దరిద్రం వాళ్ళకి చుట్టుకుంటుంది. ప్రేమించాలి కానీ గారాభం కరెక్ట్ కాదు. గారాభం ఏం చేస్తుందంటే తప్పు చేసినా సమర్థిస్తాం. కొన్నిసార్లు కొంతమంది తల్లులు తెలుసు పిల్లలు ఏం చేస్తున్నారు, తాగుతున్నాడని తెలుసు, వాడు తిరుగుతున్నాడని తెలుసు, హస్బెండ్కి చెప్పరు. చెప్తే వీడు ఫీల్ అవుతున్నాడు. ఒక ఆమెను అడిగినాడు, అలా తిరుగుతున్నాడు కదా, నువ్వు ఎందుకు మీ ఆయనతో చెప్పట్లేదంటే, బాబు ఫీల్ అవుతాడట. తర్వాత ఏ రోజు బాంబు పెడతాడు, వదిలిపోతాడు. ఏ విషయం ఉన్నా తెలిసినప్పుడు తల్లి ఏం చేస్తే ఫాదర్కి ఇంటిమేట్ చేయాలి, ఫాదర్తో చెప్పాలి, మీ కుటుంబంలో ఉండాలి. ఫాదర్ ఏం చేయాలి?
దేవుడు ఇస్తాడు. మనం మూర్ఖులం కాదు కదా. వాళ్ళకి ఎలా చెప్పాలో వాళ్ళ విషయంలో మాట్లాడాలి, నెక్స్ట్ ప్రార్థన చేయాలి, రెండు చేయాలి. వాళ్ళకి చెప్పాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనం ఏదైతే చెప్పామో ఆయన మాటను బట్టి చెప్పాం కాబట్టి, ప్రార్థించాం కాబట్టి, దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళ మైండ్లో తప్పకుండా కార్యం చేస్తాడు. నువ్వు ఎన్నో నీ ప్రార్థన ద్వారా సాధించిందా, నువ్వు ఇది ఎందుకు చేయటం దేవుడు? కూర్చొని మాట్లాడాలి, ఖండించాలి, పగ పెట్టుకోకూడదు పిల్లల మీద. కొంతమంది తల్లులకి పిల్లల మీద పగ ఉంటుంది, చాలా డేంజర్ అది. కోపం వేరు, పగ వేరు. ఎవరి మీద కూడా పగ ఉండొద్దు, కోపం ఉండొచ్చు. కోపం ఆ టైంలోనే, సూర్యుడు అస్తమించే లోపల ఏం కావాలి, క్లోజ్ అయిపోవాలి. మా తెలిసి నేను కూడా కొన్నిసార్లు బాగా తిట్టేస్తా నేను. ఆమె కొన్ని విషయాల్లో మాట విన్నప్పుడు తర్వాత కొద్దిసేపు డాడీ అని వచ్చేస్తుంది, మా అమ్మే అని అయిపోయి. మిగతా వీళ్ళిద్దరూ కూడా మేమే పిచ్చోళ్ళు ఉంటారు. కొంతసేపు అది కొన్ని ఉంటాయి చూసారా, వాళ్ళ మమ్మీతో వాళ్ళ మమ్మీ కూడా మాట్లాడినాడు 4-5 రోజులు, 5-6 రోజులు, కొంత నెల రోజులు కూడా మాట్లాడు. అది శరీర సంబంధమైనది. మధ్యలో ఏం చేయాలి తెలుసా, ఒకవేళ తల్లి కూతురు కొట్టుకున్న తండ్రి ఏం చేయాలంటే ఇద్దరిని ముగ్గురిని ఏం చేయాలి, సమాధాన పరచాలి. ఇంట్లోనే జరగాలి అది. అప్పుడే కుటుంబంలో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, నీ పిల్లల విషయంలో కానీ నీ విషయంలో నీ పిల్లలకు కానీ ఎటువంటి అసమాధానం ఇంట్లో ఉండకూడదు. బయట వాళ్ళతో నీకు సంబంధం లేదు, నీ ఇంట్లో ఏముండాలి ఏమండి. అందుకని సేవకులకి ఇచ్చిన రైట్స్ ఏంటంటే, ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ఏం చెప్పమన్నాడండి, సమాధానము కలుగునుగా. ఫస్ట్ శుభము. 10వ అధ్యాయం మాథ్యూలో మనం చూస్తాం, 12-13 వచనాల్లో ఉంటుంది. కాబట్టి 2 విషయాలు మీ మైండ్లో కూర్చును గాక. మేమేం చెయ్యాలి, వాళ్ళు ఏం చేయబోతున్నారు, ప్రతిరోజు అది మన మైండ్లో తిరుగుతూ ఉండాలి. ప్రతిరోజు ఎవ్రీడే ప్రాసెస్ అది. ఏం చేయాలి ఈరోజు, ఆత్మీయంగా వాళ్ళ విషయంలో ఏం చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి. ముందే చెప్పాడు, నా కొరకు ఏడవకండి అమ్మా, ఏడిస్తే ఎవరి కొరకు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమన్నాడు. తల్లిదండ్రులు తప్పకుండా ఆ ప్రేయర్ పిల్లల కొరకు చేయాలి. కన్నీటితో ప్రార్థన చేసే తల్లిదండ్రులు నిజంగా ఆ పిల్లలకి ఆశీర్వాదం. అది చాలామంది చేయరు, అది ప్రార్థన చేయటం వేరు. కాబట్టి ఈ 2 విషయాలు మీ మైండ్లో కూర్చోవాలి. ఇంకొకటి నేను గుర్తు చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో ఇక్కడ ఒక తల్లి కనిపిస్తుంది. ఏం పేరేంటండి, అన్న. ఈమె దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ టైంలో ఆమె చూసింది, కొన్ని రోజుల నుంచి వస్తుంది మందిరానికి, అక్కడ పరిస్థితులన్నీ బాగాలేదు. ఏలీ పిల్లలిద్దరూ కూడా, ఓఫ్ని ఫినెహాస్ సరిగా లేరు. వాళ్ళు అక్కడ ఉన్న ఆరాధన కార్యక్రమాలు ఏమీ కూడా సవ్యంగా జరగట్లేదు. అక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఎందుకు వచ్చామరా బాబు ఈ మందిరానికి అని చెప్పి ఒక రకమైన అనీజీనెస్. వాళ్ళ ప్రవర్తన అంత ఘోరంగా ఉంది. యాజకుల యొక్క ప్రవర్తన చాలా ఘోరంగా ఉంది. ఈమె ఎవరు కనెక్ట్ అయితే తెలుసా, ఎల్కానా అన్న వ్యక్తి ఎవరు కహాతు కనెక్ట్ అవుతాడు. మీకు ఇది దినవృత్తాంతాల 1వ గ్రంథంలో ఉంటుంది. ఈ ఎల్కానా వ్యక్తి కహాతు అంటే, కహాత్ ఎవరు, లేవీకున్న 3 కుమారుల్లో ఒక ఆయన. కహాతు గెర్షోను మొరారి, లేవీల వంశం అది. ఇప్పుడు ఈమె వచ్చి ఆ పరిస్థితులను చూస్తుంది. తనకి ఒక బాధ ఉంది, తనకి బిడ్డలు లేరు. ఎన్నున్న స్త్రీకి ఆ పిల్లలు లేని ఎడబాటు వేరు. వాళ్ళ హస్బెండ్ చాలా కవర్ చేశాడు. నేను ఎంతమంది కుమారులతో, 10 మంది కుమారులతో ఎంతసేపు కవర్ చేస్తావు. అదేదో ఆ టైంకి ఓకే. నెక్స్ట్ మరలా ఆ పెళ్ళిని ఏమైనా 3 కిలోమీటర్ల దూరంలో ఉందంటే ముందే ఉంది, ఎప్పుడు గోకుతానే ఉంటుంది ఆమె. నీ మొఖం నువ్వేంటి, నేను
చూడు నా పిల్లలు చూడ పాపం మేము పుయ్యని కారిపోయేది అంతే. ఈమె బాధ అలా ఉన్నా కూడా నేను అనుకుంటాను, అక్కడ మందిరంలో ఉన్న పరిస్థితులు చూసినప్పుడు ఆమెకి అనిపించింది, ఇక్కడ మంచి యాజకుడు రావాలి, ఇక్కడ దేవుని కార్యాలు, ప్రజలు ఏ ఆశతో వస్తున్నారో, ప్రజలు ఏ భారంతో వస్తున్నారో అవన్నీ కూడా వారికి తీర్చబడాలి, అలాంటి యాజకుడిని ఇక్కడ చూడాలి నేను అని అనుకుని ఒక తీర్మానం చేసుకుంది. ప్రభు, ఒకవేళ నువ్వు నాకు, అందుకనే పిల్లని మళ్ళీ మగ పిల్లని ఇస్తే, ఏం మాట్లాడిందండి, నువ్వు మగ బిడ్డని ఇస్తే నేను వాడిని నీకు ప్రతిష్ఠించేస్తాను, తర్వాత మళ్ళీ ఇస్తావు కదా అని అందా. మళ్ళీ ఎంతమందిని ఇచ్చాడు దేవుడు? మళ్ళీ 3 ప్లస్ 2 మొత్తం. నిజంగా ఆమె అంటే ఆ మందిరంలో ఉన్న అవసరతను చూసింది. ఏలి అప్పటికే ఆయన ఏజ్ అయిపోయింది, ఆయనకి స్థూల దేహి, ఆయన కళ్ళు కూడా సరిగ్గా కనపడట్లేదు, ఏదో ఉండడానికి ఉన్నాడు తప్ప అక్కడ సవ్యంగా ఏది జరగట్లేదు. ఆమెకున్న ఆశ దేవుని మందిరం ఇలా ఉండకూడదు, అది ఎవరో కాదు నేనే మార్చాలనుకుంది అంతే. ప్రార్థన చేసిన దేవుడు చూశాడు. నిజంగా ఎంత గొప్ప వ్యక్తిని దేవుడు ఇచ్చాడు తెలుసా? అలాంటి వ్యక్తి ఏమండి మనకు కనిపించడం చాలా అరుదు. ఆయనకున్న తపన కూడా ఆ ఏజ్లో నాకు అనిపిస్తుంది, తల్లి ఏమి నేర్పించుంటుందా ఆ చిన్న బిడ్డకి? మందిరంలో ఇడిచిపెట్టి ఇక్కడ కూర్చున్న మీరు పాలు తాగిన తర్వాత ఎంత ఉంటుంది వయసు? పాలు ఇడిచిపెట్టిన తర్వాత ఎంత ఏజ్ ఉంటుంది? ఒక 20 సంవత్సరాలు ఉంటాయా? చచ్చూరుకుంటాం, అన్ని సంవత్సరాలు తాగుతాడు. ఎన్ని ఇయర్స్ ఉంటామా? 4 years. ఇక్కడున్న ఒక్క పేరెంట్స్ 4 years మీ పిల్లగాడిని ఇక్కడ ఇడిచిపెట్టి 1 గంట బయటకు వెళ్ళండి, మమ్మల్ని సాగు కొట్టకపోతే అడగండి. 1 గంటే ఉంటున్నాడు. పైగా అదేదో ఆడుకునే స్థలం కాదు. ఏ స్థలం అది? పిల్లలు అసలు ఉండని స్థలం ఏంటి తెలుసా? అందుకని కొందరు చూస్తే ఆడు మొత్తం తిరిగేస్తుంటాడు ఇక్కడ. ఓరి ఇది చచ్చిరా నాయన, తిన్నగా ఉండాలి. మందిరంలో పైగా ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే, ఒక ముసలాయన ఉన్నాడు, ఆయన కూర్చుంటే లేవలేడు, లేస్తే నడవలేడు. ఫ్రెండ్స్ ఎవరూ లేరండి. ఒక్కడే ఆ మందిరంలో తల్లి ధ్యాస లేకుండా, అండి ఫ్రెండ్స్ ధ్యాస లేకుండా ఎలా ఉండగలిగాడు? పైగా ఏదో ఒకటి డ్రెస్ తెచ్చేదట వచ్చినప్పుడు, అదే ఇయర్లీ వన్స్ ఒకటే డ్రెస్ ఆయనకి. నేను అనుకుంటాను, తల్లి ఇచ్చిన తర్ఫీదు అది, తల్లి చేసిన ప్రార్థన అది, ఆ ప్రేయర్, వాడికి ఇచ్చిన ఆ ట్రైనింగ్ ఏం చేసింది వాడిని ఏడవకుండా. ఏమండి తల్లి ఏదైతే కమిట్మెంట్ అయ్యిందో చిన్నప్పుడు దానికి లోబడ్డాడండి. అందుకని సమూయేలు ఉన్న దినాల్లో ఫిలిస్తీయులు ఇశ్రాయేలుని చూడటానికి కూడా ధైర్యం సరిపోలేదట. చాలా క్లియర్గా ఉంటుంది. ఫిలిస్తీయులు సమూయేలు ఉన్నంత కాలము కూడా ఇశ్రాయేలుని టచ్ చేయలేకపోయారు. అందుకని ఆయన అంటాడు 12:23 చూడకుండా ఎవరు చెప్తారు? ఫస్ట్ సమూయేలు అక్కడ తన సాక్ష్యాన్ని చెప్తాడు. అక్కడ ఇంతకాలం మీ మధ్య నేను మీకు న్యాయం తీర్చాను, ఏమన్నా మీ దగ్గర నుంచి ఏదైనా ఆశించానా? వెరీ గుడ్. మీ కొరకు నేను ప్రార్థన చేయకపోయినట్లయితే యెహోవాకు విరోధముగా నేను పాపం చేసిన వాడిని అవుదును. తల్లి ఏమి నేర్పించిందండి? మొట్టమొదటి అబ్రహాము సంతతికి సంబంధించిన, ఏమండి ఇస్సాకు వంశానికి సంబంధించిన వ్యక్తిని రాజుగా సౌలు, నెక్స్ట్ దావీదు. త్రూ సమూయేలు ద్వారానే వాళ్ళు చాప్టర్ 9లో 9-10లో సౌలు మనకు కనిపిస్తాడు, 16లో దావీదు కనిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఒక గొప్ప ప్రవక్తని సమాజానికి అందించిన తల్లి. నేను చాలాసార్లు చెప్తుంటాను, మన ఇంట్లో కనీసం ఒక్కరైనా సరే దేవుని కొరకు డెడికేట్ చేయాలి. ఆమేన్.
దేవుని కొరకు వాళ్ళని అర్పించాలి. దేవునికి కావాలి. అలా చూస్తాను అయితే 9 మందిని ఇచ్చి మొత్తం అందరి కొరకు ప్రార్థన చేసి 9 మెంబర్స్ అండి ప్రభు కొరకు ఒక వెలిగారు వాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సెకండ్ మదర్ ఏం చేస్తుందంటే అప్పుడున్న తరానికి ఒక గొప్ప, అందుకని దీపం అని కూడా వస్తుంది ఆయనకి. ఆ రోజున్న ఇశ్రాయేల్కి ఆయన ఒక లైట్. నేను ఆ పేరు పెడుతున్నాను, లైట్ లాంటి ఆయన. దేవుని వెలుగును చూపించగలిగాడు. అంతకుముందు న్యాయాధిపతులు ఎలా ఉందో తెలుసా? భయంకరమైన అధ్వాన పరిస్థితి. ఇంకా దేవునికి వాళ్ళ హీన స్థితి చూసి ఆయన మనసు చెలించిపోయిందంట. అలాంటి దుర్భరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. మరి అక్కడి నుండి ఇశ్రాయేలీలు ఏం చేశాడు? మళ్ళీ పైకి తీసుకొచ్చాడు. ఏమండి, మరలా దేవుని నామము. ఈరోజు దావీదు గారు వీళ్ళందరూ ఉన్నారంటే వన్ ఆఫ్ ద రీజన్ ఎవరు? సమూయేలే. సౌలు గురించి ఏడ్చేసి పెట్టాడు రోజు. 15 అధ్యాయం ఎండింగ్లో మీరు చూస్తే రోజు ఈయనకి ఏం పని నాకు అర్థం కాదు, సౌలు గురించి ఏడుస్తూ ఉండేవాడు. దావీదు దేవుడు అన్నాడు, ఎందుకు ఏడుస్తావు నువ్వు? ఎందుకు ఏడుస్తావు? నువ్వు వెళ్ళు, యేసయ్య కుమారుని అభిషేకించు. కాబట్టి ఈరోజు మనకు కూడా ఆ తల్లికి తెలుసు, నా కుమారుడిని దేవుడు నా కుమారుడిని ఇస్తాడు, వాడు తప్పకుండా ఇక్కడ దేవుని కార్యాలు చేస్తాడు. చూసింది. కాబట్టి ఈరోజు మనం కూడా అలాంటి దృక్పథంతో ఆలోచించుదుము గాక. ఆమేన్. ఫైనల్గా ఇంకొక ఆమెను గుర్తు చేసి నేను ప్రార్థన చేస్తాను. న్యూ టెస్ట్మెంట్లో మనం చూస్తాం, అక్కడ అన్నేమో కుమారుని ఇచ్చింది, ఇక్కడ అన్నేమో ఓన్లీ 7 years హస్బెండ్తో ఉందట. 84 years ఆల్మోస్ట్ ఎక్కడ ఉందట? అబ్బా బాబా, ఏం తల్లి అండి ఆమె, ఏం స్త్రీ ఆమె. 84 years నాన్ స్టాప్, డే అండ్ నైట్ ఉపవాస ప్రార్థనలతో దేవుణ్ణి ఏం చేసిందట? ఇంక వేరే ధ్యాస లేదు. ఈరోజు చాలామంది తల్లులకి వేరే పనులు ఎక్కువైపోయాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతమందికి ఆ మనసు ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే మందిరంలోకి వస్తే వెళ్ళబుద్ధి కాదు. మళ్ళీ ఏమంటుందో తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చిరకాలము చెప్పండి కిచెన్లో ఎందుకు ఆయిల్ మొక్క ఏం చూసుకుంటాం మన అర్థం కాదు. ఆ స్టవ్, ఆ గ్యాస్, అదంతా కూడా ఎలా ఉంటుందో తెలుసా? చిరకాలము యెహోవా మందిరంలో నేను నివసింప గోరెదను. ఈరోజు ఇక్కడ ఉన్న సిస్టర్స్ ఏమండి, దేవుని మందిరాన్ని అలా ప్రేమించారు. అడగాలి ఎప్పుడు మేము అమ్మ పాస్టింగ్ ప్రేయర్ రండి అమ్మ, ఈ ప్రేయర్ రండి అమ్మ. ఉమెన్స్ కొందరు ఏమంటే నా ఫోన్ చేయలేదు, నా పెళ్ళి అని ఫోన్ చేయడానికి దిమాకు ఉంది అసలు నీకు? అసలు నీకు ఫోన్ చేసేది నాకు అర్థం కాదు. తెలుసుకుని రావాలి కదా. ఎవరు అవసరం? అది ప్రార్థన ఎవరు అవసరం? నీ అవసరం, నా అవసరం. ఏదైనా మంచి కార్యం ఏదైనా తెలిసినప్పుడు చెప్పకపోయినా సరే ఏం చేయాలి? కొన్నిసార్లు నేను కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, సారీ సార్ మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదు. నేను కొందరు, నువ్వు ఎందుకు నాకు ఫోన్ చేయలే, నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు నాకు అర్థం కాదు. నీకు ఒక మంచి విషయం తెలిసినప్పుడు పిలవని అవసరం లేదు. మనం వెళ్ళేది భోజనం గురించి కాదు, దేని గురించి వెళ్తున్నాం మనం? ఏమండి, అక్కడ ఆ ప్రజెన్స్లో ఉంటాం, అందులో ఉంటాం, ఆ బ్లెస్సింగ్ వేరు. మంచి దైవజనులు ఎక్కడైనా వస్తున్నప్పుడు, ఆత్మపూర్ణమైన దైవజనులు, వాళ్ళు పిలవకపోయినా నేను వెళ్తాను. తర్వాత వాళ్ళు ఫీల్ అవుతారు, మిమ్మల్ని పిలవలేదు, మిమ్మల్ని కలవలేదు, నో ప్రాబ్లం, మీ బిజీలో మీరు ఉన్నారు. మనకు ఫీలింగ్ వేసి నాకు అర్థం కాదు. ఫీలింగ్లో ఉన్నవాడు ఎప్పుడు పైకి రాడు. నువ్వు ఎంత తగ్గించుకుంటావో, ఎంతగా నీకు ఏదన్నా ఉంటే నువ్వు గర్వించడానికి ఏముంది మనకి? ఏమైనా ఉందో మనకి? నాకైతే ఏమీ లేదు. అందుకని పౌలు గారు ఒక మాట చెప్పారు, నేను కాదు క్రీస్తే. నేను అన్నప్పుడు నీకు కొన్ని ఈగోలు ఉంటాయి. ఆ ఈగో ఉన్నంతకాలం దేవుడు వాడిని బ్లెస్ చేయడు. నీలో ఎంత హంబుల్నెస్ ఉంటుందో,
దేవుని పట్ల ఎంత ఆతృత ఉంటుందో. మరలా చెప్పమంటే ఏం చెప్తుంది తెలుసా? 1 Corinthians 15:58, ప్రభునందు మీ ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు మీకు ఇష్టమైనప్పుడు ఆసక్తులై ఉండుడి. అలా ఉందా మీ బైబిల్లో? ఎల్లప్పుడూ. కొంతమంది సిస్టర్స్, మా మేడం నైట్ చెప్తుంటుంది, మా సిస్టర్స్ కొందరు ఎలా ఉన్నారంటే, 2nd month ఉమెన్స్ది ఎప్పుడో వాళ్ళకి నిద్ర పట్టట్లేదు ఇప్పుడే. కొన్ని ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి కదా, ఏం పని లేదు, ఏముంది అక్కడ? నువ్వు శుభం పలకపోయిన పర్లే, నీ నోటి దూరత తగ్గించుకుంటే ఆశీర్వాదం. కొందరు నోటి దూరత ఎక్కువ ఉంటుంది. దేవుని విషయాల్లో, సేవకుల విషయాల్లో, దేవునికి సంబంధించిన కార్యాల విషయాల్లో నోరు జారామా, కొండ నాలిక ఉన్న నాలిక కూడా 2 బైబిల్లో ఉంటుంది. నోటిలో నాలిక కుళ్ళిపోద్దను తెలుసా మీకు? తెలుసా మీకు అది? తీయండి అది. జకరియా గ్రంథం ప్రార్థన చేసుకుందాం. చదవండి. మరియు యెహోవా తెగులు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములనందరినీ ఈలాగున మెత్తును. వారు నిలిచియున్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును, వారి కన్ను తొరలలో ఉండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నోళ్ళలో ఉండియే కుళ్ళిపోవును. బాబా, ఎంత ఘోరం ఇది! నిలబడగానే. అందుకని మనకి 12వ అధ్యాయంలో తర్వాత చూడండి, అపోస్తుల కార్యాల్లో పేగులు పడిపోయి, పురుగులు పడిపోయి చచ్చిపోయాడు. ఎవరు? హేరోదు. వెంటనే పురుగులు రావాలంటే కొన్ని రోజులు పట్టాలి. దేవుని ఉగ్రత అలా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? సహకరించాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారనుకోండి, ఏమైతే తెలుసా? ఎందుకు లేని పని నీకు అవసరమయ్యాన్ని? హల్లెలూయా. ఏమండి, మనం ఎలా ఉండాలి? నీ వలన ఒకడు నడవాలి తప్ప నీ వలన ఒకడు ఆగిపోవడానికి వీల్లేదు. ఒకరినొకరు ఆర్పుకోవడానికి ఉందా, పురుకొల్పుకోమని ఉందా? ఆ దినము సమీపించే కొలది అలాగూ చేయుట మానక. 10వ అధ్యాయం 24 వచ్చిన హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమండి, ఒకరినొకరు వెళ్ళాలా, ఉమెన్స్ మీటింగ్కి వెళ్ళాలా, ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళదు, ఇంట్లో కూర్చొని నేను ఎవడు రమ్మన్నాడు? దేవుడు నన్ను దర్శించాలి, దేవుని ఆశీర్వాదం నేను పొందాలి, దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు అని ఆ మనసుతో ఆశతో రా. దానివల్ల ఏమవుతుంది? రేపు నువ్వు, నీ పిల్లలు ఆ బ్లెస్సింగ్ నువ్వు చూస్తావు. మాకేం పని లేక ఎందుకు పెడుతున్నాము ఇవన్నీ? మీకోసమే. హల్లెలూయా. ఇంకా మేము తక్కువ. రాబోయే దినాల్లో నేను చెప్తున్నాను మళ్ళీ ప్రాసెస్, ఎవ్రీడే సర్వీస్ పెడుతున్నాను, ఎవ్రీడే. దానికి దేవుడు ఇచ్చాడు, ఒక దర్శనం ఉంది నాకు. ఎందుకంటే బైబిల్లో ఏమైనా ఉందంటే, తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, 5వ అధ్యాయము 14 నుంచి చూస్తే, మీకు చాలా విషయాలు బోధించాలి కానీ వినుటకు మీరు మందులైనందున. మందుల ఇప్పుడు ఆ విషయాలని చెప్పడం కష్టం అని చెప్తాడు ఆయన. చాలా ఉన్నాయి మీ కొరకు, ఎన్ని ఉన్నాయి దేవుని ఇప్పుడు పొందేదానికి. దానికి ప్రాసెస్ ఉంటుంది. నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన దీవెన పొందడానికి నీ నెత్తి మీద చేయి పెడితే రాదు. దానికి సంబంధించిన కొన్ని విషయాలు నేర్చుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అప్పుడు నువ్వు పొందుతావు. దిస్ ఈజ్ ద డివైన్ ప్రాసెస్ అది. అందుకని దేవుడు డైరెక్ట్గా కానాకి ఎందుకు తీసుకెళ్ళలేదంటే ఇశ్రాయేలీల్ని, ముందు వాళ్ళని సీనాయి కొండ దగ్గర ఆపి ఆ కానా కొరకు వాళ్ళని ప్రిపేర్ చేసి అప్పుడు తీసుకెళ్ళాడు.
ప్రిపేర్ అయిన వాడు వెళ్ళాడు, మిగతా వాడు ఆగిపోయాడు. ఆ ఆగిపోయిన వాళ్ళు మన్నా తిన్నారు, ఆగిపోయిన వాళ్ళు మటన్ తిన్నారు, కానీ కానాకు మాత్రం వెళ్ళలేదు. కాబట్టి ఈరోజు మనం ఈ ముగ్గురు స్త్రీలు, ఒక ఆమె అయితే మందిరాన్ని విడిచిపెట్టలేదు, ఒక ఆమె అయితే మందిరం పరిస్థితి చూసింది, మందిరం ఇలా ఉండకూడదు, ఒక నమ్మకమైన యాజకుడు, ఒక పరిశుద్ధమైన యాజకుడు, మరలా దేవుని సన్నిధి. అందుకని అక్కడ ఉంటుంది ఆ 3వ అధ్యాయం అనుకుంటారు చివరిలో ఆ మాట ఒక్కటి చదివి ప్రార్థించదు. ఎంత చివరి వచనం చదవండి. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళ చదివి ప్రార్థన చేసుకుందాం మనం. 1 సమూయేలు గ్రంథం చాప్టర్ 3 వర్సెస్ 21. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు కూడా చూడండి. డాడీ తీసారా? చదువు. మైక్ అక్కడ స్టార్ట్ చేసి. The Lord continued to appear at Shiloh, and there he revealed himself to Samuel through his word. కంటిన్యూ అమ్మా, ఎంత బాగుంది అది. స్టార్టింగ్లో మనకు ఉంటుంది 3వ అధ్యాయం మొదట్లో యెహోవా. The boy Samuel ministered before the Lord under Eli. In those days the word of the Lord was rare. రేర్ కదమ్మా. ఆ టైంలో అంటే సమూయేలు అడుగు పెట్టక ముందు ఎలా ఉందంటే దేవుని మాట వినపడటం చాలా రేర్. కానీ సమూయేలు అడుగు పెట్టిన తర్వాత కంటిన్యూ దేవుడు మరలా ప్రత్యక్షం అవడం, దేవుడు మాట్లాడటం, మరలా దేవుని ప్రజెన్స్ వచ్చిందంటే ఏమొస్తుంది? దేవుని బ్లెస్సింగ్ వచ్చేస్తుంది, దేవుని కాపుదల వచ్చేస్తుంది, దేవుని సమాధానం వచ్చేది. ఎవ్రీథింగ్ నువ్వేం చేస్తావు, నీకు అది నీ కుటుంబానికి, నువ్వు ఉంటున్న సంఘానికి, ప్రాంతానికి నీ త్రూ అది వచ్చునుగాక. ఆమేన్. కాబట్టి ఆ తల్లి పని చేసింది. మొదటి తల్లి ఏం చేస్తుంది? మేమేం చేయాలో, నా బిడ్డ ఏం చేయబోతున్నాడో నాకు తెలియజేయి. ఈరోజు ఇటువంటి గ్రహింపుతో మనం ప్రభువుని ప్రార్థించుదుముగాక. ఆమేన్. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ప్రార్థన చేస్తాం. ఒక తల్లికి కొడుకు అంటే చాలా ఇష్టం. వాడికి కూడా వాళ్ళ మమ్మీని చూడకుండా ఉండలేడు, అంత పిచ్చి అనమాట. తల్లి కూడా వాడిని చూడకుండా ఉండలేదు. ఒకరోజు వాళ్ళ తల్లి కూడా వృద్ధాప్యంగా వచ్చేసింది, సెపరేట్గా ఉంటుంది. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయనురా, నేను హ్యాపీగా ఉంటున్నాను అని చెప్పి ఆమె సెపరేట్గా ఒక చోట ఉంటుంది. ఈయన ఏం చేస్తాడంటే ఒక సర్వెంట్ని పెట్టి ఆమెకు కావాల్సినవి అన్నీ చూసుకుంటాడు. డైలీ వెళ్తాడు, ఆమెను చూస్తాడు, ఆమెతో కూర్చుని మాట్లాడతాడు. ఆమెను విడిచిపెట్టి ఆమెను చూడకుండా ఎక్కడికి వెళ్ళినా సరే వీడియో కాల్ అని చేసి మాట్లాడేవాడట. ఆ తల్లికి అదే పిచ్చి. ఒకరోజు వాళ్ళ మమ్మీ ఏమందంటే, ఒరే నువ్వు ఒక పని చేయాలి, నా కోరిక ఇది, ఒక్కరోజు నువ్వు నన్ను చూడకుండా ఉండాలి, ఒకరోజు నువ్వు నన్ను చూడొద్దు, తర్వాత రోజు వచ్చి నన్ను కలు, మాటి అందట. ఒక్కరోజే కదా అని చెప్పి మాట ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. సెకండ్ డే వచ్చాడు, అక్కడ టెంట్ వేసి ఉంది, అంత సైలెంట్గా ఉంది. అంటే అర్థం ఏంటి? ఆమె చనిపోయింది. బోర్ని ఏడుస్తున్నాడు. తీరా వెళ్తే ఆమె చేతిలో ఒక చిట్టి ఉంది. ఆ చిట్టి తీసుకున్నాడు, చూస్తే అందులో ఒక మాట రాయబడి ఉంది, నువ్వు నన్ను ఒకరోజు చూడకుండా ఉండగలిగావు కదా, ఇలాగ ప్రతిరోజు ఉండాలని నేను కోరుకుంటున్నాను, నీ తల్లి ఇలాగ ప్రతిరోజు నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను, ఇట్లు నీ తల్లి. ఆ తల్లికి తెలిసి చనిపోతున్నానని నాకు మాటి అని మళ్ళీ కింద. ఏం ఎఫెక్షన్ అది. చాలా కష్టమైందండి వాడికి. మళ్ళీ అసలు చెప్పింది ఇలాగ నువ్వు ప్రతిరోజు ఉండాలి, ఎందుకంటే ఇంకా లేదు, ఇంకా అయిపోయింది ఆమె. కాబట్టి ఈరోజు మనం ఏమండి, మనం నమ్మిన దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు. హల్లెలూయా. అంటే ఎఫెక్షన్కి సంబంధించిన కొన్ని విషయాలు అందరూ లేచి నిలబడదాం ప్రభు సన్నిధిలో. ఏమైంది? పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు అయినా ఈ పునరుత్థాన ఆరాధనలో కొన్ని విషయాలు, ఈ మదర్స్ డే సందర్భంగా తండ్రి మీరు ఇచ్చిన కొన్ని తలంపులు, ఎల్కానా యొక్క సమూయేలు సంసోను తల్లి గురించి కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. మేమేం చెయ్యాలో, ఆ బిడ్డ ఏం చేయబోతున్నాడో,
హన్నా విషయంలో తండ్రి ఆ తల్లి తీసుకున్న తీర్మానం, ఆ తరంలో గొప్ప దైవజనుడు కావాలి, చూడాలి, రావాలి, మరలా దేవుని యొక్క వాక్యం వినబడాలి, దేవుని ప్రసన్నత ప్రజలు చూడాలి. ఆ తల్లిని బట్టి ఆ కార్యాలు జరిగినాయి. న్యూ టెస్టిమెంట్లో అన్న ద్వారా, ఆ తల్లి ద్వారా కూడా మందిరాన్ని విడిచిపెట్టేది కాదు. భర్త విడిచిపెట్టేశాడు, ఆయన చనిపోయాడు, బంధువులు ఎవ్వరు కూడా ఆమెతో లేరు. కానీ ఎవరు నన్ను విడిచిపెట్టినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు కాబట్టి నేను మందిరాన్ని విడిచిపెట్టను అని చెప్పి 84 సంవత్సరాలు రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో, అందుకనే దేవుడు ఆమెకి ఇచ్చిన భాగ్యం సాక్షాత్తు దేవుడు కుమారుడైన దేవుడైన ప్రభువుని చూడగలిగింది, ఆయన ఎత్తుకోగలిగింది, ఆయన గురించి ప్రవచించగలిగింది, ప్రభువు గురించి ప్రవచించే స్థాయికి వెళ్ళగలిగింది. ఎంత గొప్ప ధన్యత. ఈరోజు మనం ఏ టైపు మదర్లా ఉన్నాం? నీ బిడ్డల గురించి తెలుస్తుందా? ఏం చేయాలో, వారు ఏం కాబోతున్నారో ఆ గ్రహింపు, ఆ దైవికమైన నడిపింపు ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులకు ఉంది? అన్నా లాంటి తల్లి ఈ మందిరంలో ఈ లోటు ఉంది, నా కుమారుడు దాన్ని, నా కుమారుని ద్వారా లోటు తీర్చాలి. దేవుడు ఆమె విషయంలో ఏం చేయబోతున్నాడు అన్నది కాదు, దేవుని కొరకు ఆమె ఏం చెయ్యాలో ఆలోచించింది. ప్రభువా, నువ్వు నాకు మగబిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తాను ఆయన. ఆమె కుమారుని ఇచ్చింది. న్యూ టెస్టిమెంట్లో ఉన్న ఆ అన్న తన జీవితాన్ని ప్రభు యొక్క పాదాల దగ్గర మందిరంలో పణంగా పెట్టింది. ఈరోజు మనం అటువంటి మనసు మనకు కూడా ఉండాలి. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడ, మీకు వందనాలు. కొన్ని విషయాలు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. మీ వాక్యాన్ని బట్టి జీవించాలన్నది, మీ వాక్యపు వెలుగులో జీవించడం ఆనందం, ఆరోగ్యం, ఆశీర్వాదం. ప్రభువా, ఆ స్థితిలో మమ్మల్ని చూడాలని, ఇప్పుడున్న దినాల్లో కూడా ఇటువంటి కార్యాలు జరగాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఈ విషయాలు మాతో మాట్లాడారు. ఆ రీతిగా నన్ను, ఇక్కడ ఉన్న మీ బిడ్డలను తండ్రి మీరు సిద్ధపరచమని, ఆ రీతిగా మీరు చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.